యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. తపస్కాల ధ్యానములు అను ఈ ప్రత్యేకమైన ఆధ్యాత్మిక కార్యక్రమానికి మరోమారు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఈ తపస్కాలము ఆధ్యాత్మిక వసంతకాలం అని మనం ధ్యానించుకున్నాము. మరి ఈ తపస్కాలము సైతాన్తో యుద్ధం చేసే కాలం. దేవుడు మనం ఎలా సైతాన్తో యుద్ధం చేయాలి మనకి తర్ఫీదునిచ్చే కాలం అన్నమాట. నిజానికి యేసు ప్రభుని నమ్ముకున్న మనందరం కూడా యేసు ప్రభు సైన్యంలో సైనికులం అన్నమాట. ఒకవైపు దేవుని రాజ్యము, ఇంకొక వైపు సైతాన్ రాజ్యం. ఈ రెండు రాజ్యాలకి మధ్యలో ఎప్పుడూ పోరాటం జరుగుతూనే ఉంటుంది. ఇక్కడ దేవుని సైన్యానికి యావే దేవుడు సైన్యాధికారిగా అధిపతిగా ఉంటాడు. ఆ దేవునితో పాటు దేవదూతలు, విశ్వాసులమైన మనము, దైవ సేవకులు పోరాటం చేస్తూ ఉంటారు. ఇటువైపు సైతాను, పిచాచులు, మరి సైతాన్కి సంబంధించిన మాంత్రికులు, సైతాను తన ఆత్మను వాళ్ళలోకి పంపించి ఈ దేవుని యొక్క బిడ్డలతో పోరాటం చేస్తూ ఉంటాడనమాట. దీన్ని జయసభ అని కూడా అంటారు, యుద్ధం చేసే ఈ యొక్క దేవుని రాజ్యం. అయితే ఎలా మనం యుద్ధం చేయాలో మనం ఒకసారి చూద్దాము. మనం కొన్ని ధ్యానించుకున్నాం. దావీదు గొలియాతుకి ఎదురుగా నిలబడినప్పుడు యుద్ధము యావేది, ఆయన తప్పకుండా నిన్ను నా చేతిలో ఈరోజు అప్పగిస్తారు అని దేవునికి యుద్ధాన్ని అప్పచెప్పాడు. ఆ గొలియాతు ఒక్క ఒడిసెల రాయితో గొలియాతుని ఓడించాడు. నిజానికి దావీదులో ఉన్న దేవుని యొక్క ఆత్మ గొలియాతుని సంహరిస్తాడనమాట. ఇప్పుడు మనం మరి నిర్గమకాండంలో ఇజ్రాయేల్ ప్రజలు ఎర్ర సముద్రాన్ని దాటుతూ ఉన్నప్పుడు దేవుడు ఇజ్రాయేల్ ప్రజల పక్షాన ఎలా యుద్ధం చేసి ఫరో నుంచి, ఫరో సైన్యాన్ని నుంచి ఎలా కాపాడారో మనం తెలుసుకుందాం. నిర్గమకాండం 1వ అధ్యాయం నుంచి చూస్తే నిర్గమ అంటే అర్థం ఏంటంటే బయటికి రావడం అన్నమాట. కమింగ్ అవుట్ అంటే ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తులో నుండి మోషే నాయకత్వంలో బయటికి వస్తారనమాట, విడిపించబడతారు. ఫరో రాజు బానిసత్వం నుంచి విడిపించబడతారనమాట. వాళ్ళు కొంచెం దూరం వచ్చిన తర్వాత వాళ్ళు ఒక చోట సముద్రానికి, రెల్లు సముద్రానికి దగ్గరగా వాళ్ళు విడిది చేస్తారు. ఎందుకంటే అక్కడ రెల్లు సముద్రం ఉంటుంది, దాన్ని దాటాలన్నమాట. దీన్ని ఇంగ్లీష్లో అయితే సీ ఆఫ్ రీడ్ అంటారు. రీడ్స్ అంటే రెల్లు పెరుగుతూ ఉంటుంది. ఆ రీడ్లో ఈ తీసేసి సీ ఆఫ్ రెడ్ సీ, ఎర్ర సముద్రం అని పిలుస్తారు, కానీ అది రెల్లు సముద్రం. సో ఆ ఎర్ర సముద్రాన్ని దాటాలి కాబట్టి ఎర్ర సముద్రానికి దగ్గరలో వాళ్ళు విడిది చేసుకొని ఉంటారు ఇజ్రాయేల్ ప్రజలు. ఇంకా మోషే దేవుని అడగాలన్నమాట, ప్రతిసారి అడుగుతాడు ఎలా ప్రభు అని. అలా వాళ్ళు రాత్రి అవుతూ ఉంటుంది ఆ ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చేసరికి. అయితే అక్కడ సైతాను దుష్ట ప్రేరణ కలగజేస్తాడు ఫరో రాజుకి. అతని చుట్టూ పెద్దవాళ్ళు వాళ్ళు చేరి, అయ్యో ఎందుకు మనం వీళ్ళని పోనిచ్చాము, ఈ బానిస తొత్తులను ఎందుకు మనం పోనిచ్చాము, ఇప్పుడు మనకి వెట్టి చాకరీ ఎవరు చేస్తారు, కనుక వాళ్ళని ఎలాగైనా వెంటాడి మళ్ళీ వాళ్ళని వెనక్కి తెచ్చుకోవాలి అని ప్రేరణ కలుగజేస్తే అప్పుడు ఫరో రాజు తప్పకుండా వాళ్ళని వెంటాడాల్సిందే, వాళ్ళు వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పి తనకి ఒక 600 మంచి గుర్రాలు, రథాలు ఉంటాయన్నమాట. తన శ్రేష్టమైన 600 రథాలని, ఇంకా మిగతా మొత్తం ఆ ఐగుప్తులో ఉన్నటువంటి యుద్ధం చేసే రథాలన్నీ కూడా యుద్ధానికి రావాలంటే రథాలతో పాటు అశ్వికులు అనమాట, రథికులు కూడా రావాలి. మొత్తం ఐగుప్తులో ఉన్న సైన్యం, ఫరో సైన్యం అంతా కూడా ఫరో యుద్ధానికి వస్తూ ఉన్నప్పుడు ఆ వెనకాల ఫరో సైన్యం అంతా వస్తుందన్నమాట. ఇజ్రాయెల్ ప్రజలు ఇలా ఐగుప్తు మీరు ఊహించుకోండి, అలా ఐగుప్తుని వీడి వాళ్ళు వస్తూ ఉన్నారు. వాళ్ళ వెనకాల ఫరో అతని సైన్యం వస్తున్నారు. వచ్చేసి ఇక్కడ ఎర్ర సముద్రాన్ని ఊహించుకుంటే ఎర్ర సముద్రానికి దగ్గరలో వాళ్ళు విడిది చేసి ఉన్నారు, ఇంకా దాన్ని దాటాలి అని చెప్పనమాట. అలా ఉన్నప్పుడు సాయంకాలం అవుతూ ఉంటుంది, రాత్రి అవుతూ ఉంటుంది. వాళ్ళు చూస్తారు, అమ్మో ఫరో రాజు అతని సైన్యం వస్తుంది అని చూసి చాలా భయం వేస్తుంది అనమాట. ఫరో రాజుని చూసి భయం వేసి, ప్రభా యావే ప్రభా మమ్మల్ని రక్షించు అని
ప్రార్థన చేస్తారు. చేసి మళ్ళీ మోషే వైపు చూసి గొనగడం మొదలు పెడతారు. ఎందుకు మమ్మల్ని నువ్వు ఇక్కడ తీసుకొని వచ్చావు? ఐగుప్తులో మేము చచ్చిపోవడానికి ప్లేస్ లేదనుకున్నావా? మమ్మల్ని పూడ్చిపెట్టడానికి స్థలం లేదనుకున్నావా? ఇక్కడ చనిపోవడానికి మమ్మల్ని తీసుకొని వచ్చావా అని చెప్పి ఆయన మీద గొనుగుతూ ఉంటే మోషే వాళ్ళతో మాట్లాడతాడు. మీరు భయపడకండి, మీరు గట్టిగా నిలబడండి, ధైర్యంగా ఉండండి. ఈరోజు ఆ ఫరో భార్య నుంచి మిమ్మల్ని కాపాడడానికి యావే దేవుడు మీకోసం ఏం చేస్తాడో మీరు వేచి ఉండండి. మీకోసం చేయబోయే అద్భుతాన్ని చూడడానికి వేచి ఉండండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు చూడండి, ఈ ఐగుప్తీయులని మీరు మళ్ళీ చూడరు, అసలు మీ జీవిత కాలంలో చూడరు. యావే ఈరోజు మీ పక్షాన యుద్ధం చేస్తాడు. అప్పుడు మోషే యావేకి మొరుపెట్టి అంటాడు, ప్రభా ఇదిగో ఫరో అతని సైన్యం ఐగుప్తీయులు వస్తున్నారు ప్రభా అని చెప్పి ఆయన మొరపెడతాడు. వాళ్ళు వచ్చి 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 ఎక్కడ అవుతారు తెలుసా? ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజలు ఉంటారు, వచ్చి వాళ్ళు విడిది ఎక్కడ చేసి కూర్చున్నారో వాళ్ళ దగ్గరకు వచ్చి వీళ్ళు ఆగుతారు అనమాట. అప్పుడు మోషే యావేకి మొరపెట్టుకోగానే యావే దేవుడు అంటారు, నాకెందుకు మొరపెడుతున్నాను? నీ చెయ్యి చాచు, నీ చేతిలో ఉన్న కర్ర చాచు సముద్రం మీదకి. అప్పుడు నేను ఈ ఐగుప్తీయులని చికాకు పరుస్తాను. వాళ్ళని నేను ఎట్లా గత్తర పాలు చేసి వాళ్ళని నేను సంహరించి నన్ను మహిమపరుచుకుంటాను. భయపడకు, సముద్రం మీదకి చేయి చాచు అని చెప్తే మోషే సముద్రం మీదకి చేయి చాచడానికి సముద్రం దగ్గరికి వెళ్తుంటే అప్పుడు ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నారో చూడండి. ఇజ్రాయెల్ ప్రజలను ఆయన మేఘస్తంభం లాగా నడిపిస్తున్నాడు. ఐగుప్తులో నుంచి బయటికి వచ్చిన దగ్గర నుంచి యావే దూత అంటే పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళకి ముందుగా ఉన్నారనమాట. ఈ ఇజ్రాయెల్ ప్రజల ముందుగా ఉన్నటువంటి యావే దూత మరియు మేఘస్తంభం ఆగా ఉన్నటువంటి ఆ పరిశుద్ధాత్మదేవుడు ఇజ్రాయేల్ ప్రజలకి వెనుకగా వచ్చి నిలబడతారు. అంటే ఇక్కడ ఇజ్రాయేల్ ప్రజలు ఉన్నారు, ఇక్కడ ఐగుప్తీయులు ఉన్నారనమాట. అంటే వాళ్ళకి వీళ్ళకి మధ్యలో వచ్చి నిలబడతారు. నిలబడి ఏం చేస్తారో చూడండి. మేఘస్తంభము ఈ ముందున్న ఇజ్రాయేల్ ప్రజలకి వెలుగులాగా, ఫ్లడ్ లైట్ లాగా ఉంటుంది. వెనుక ఉన్న ఐగుప్తీయులకి అది చీకటిగా ఉంటుంది. అప్పటికే రాత్రి అయిపోతుంది కాబట్టి ఈ చీకటిలో ఐగుప్తీయులకి ఏం కనబడకుండా ఉంటుందన్నమాట. అప్పుడు మోషే ఈ లోపల ఏం చేస్తాడంటే, దేవుడు వెనక్కి వచ్చే లోపల, మేఘస్తంభం వెనక్కి వచ్చే లోపల మోషే ముందున్న సముద్రం మీదకి చేయి చాచుతాడు. వెంటనే ఏం జరుగుతుందంటే అక్కడ సముద్రంలో దారి వచ్చేస్తుంది. 3 మైళ్ళ వెడల్పులో ఆ నీళ్లు గోడలుగా నిలబడతాయన్నమాట. అప్పుడు మోషే వీళ్ళకి చెప్తాడు, నడవండి, రండి రండి, దేవుడు మన కోసం దారి చేశారంటే ఇజ్రాయేల్ ప్రజలు నడి సముద్రంలో పాదాలకి తడి అంటకుండా దేవుడు వాళ్ళని నడిపిస్తారనమాట. ఆ నీళ్లు గోడల్లాగా నిలబడతాయి. వాళ్ళు నడుస్తూ ఉంటారు. నడుస్తూ ఉంటే వాళ్ళ వెనుకాల మేఘస్తంభంలాగా ఉన్నాడు పరిశుద్ధాత్మదేవుడు, యావే దేవుడు. వాళ్ళు నడుస్తూ ఉంటే వాళ్ళకి మరి నడి సముద్రంలో దారి కదా, ఫ్లడ్ లైట్స్ అనమాట. ఫంక్షన్ అప్పుడు లైట్స్ ఎట్లా పెడతారు అలా లైట్ లాగా ఉంటాడు వెనకాల ఉన్న మేఘస్తంభం. అగ్నిస్తంభంలాగా మారిపోయి వెలుగునిస్తూ ఉంటాడు ముందు ఉన్న వాళ్ళకి. మరి వెనకాల వీళ్ళు కూడా వస్తున్నారు. ఫరోరాజు సైనికులు పట్టుకోండి పట్టుకోండి, తరమండి, వెళ్ళిపోనియొద్దు బానిసలని అరుస్తూ వాళ్ళు రథాల మీద వస్తూ ఉంటే వాళ్ళకి చీకటిగా ఉంటాడనమాట. వెనకాల ఉన్న ఐగుప్తీలకి చీకటిగా ఉంటాడు కనుక వాళ్ళు చీకట్లోనే వస్తూ ఉంటారు. వస్తూ రాత్రంతా ఇజ్రాయేల్ ప్రజలు నడుస్తూ ఉంటారు. మోషే చెప్తాడు, భయపడకండి, ప్రభు ఉన్నారు, చక్కగా నడవండి. వాళ్ళు చక్కగా గోడల్లాగా నిలబడిన నీళ్ళని అలా తాకుతూ ఎంత చక్కగా ఉన్నాయి కట్టని గోడలు, దేవుడు పెట్టిన గోడలని వాళ్ళు అలా సముద్రాన్ని దాటుతూ ఉంటారు. దాటుతూ ఉన్నప్పుడు దాటుతూ ఉదయం 3 గంటల సమయం అవుతుందన్నమాట. ఇప్పుడు ఏం జరుగుతుందో మీరు చూడండి. యావే దాదాపుగా వచ్చేసారు. ఇక్కడ ఇది సముద్రం చివర అంటే ఇంకా కొంచెం ఉందన్నమాట. యావే వేకువజామున ఆయన ఇక్కడ ఉన్నాడు కదా, ఇటువైపున ఈ ఐగుప్తీలకి చీకటిగా ఉన్నాడు. ఆ మేఘ స్తంభం నుండి యావే దేవుడు ఇలా చూస్తాడనమాట ఐగుప్తీల మీద. ఐగుప్తుల వైపు, ఫరో వైపు, అతని సైన్యం వైపు యావే దేవుడు చూడగా వేకువజామున 3 గంటలకి ఏం జరుగుతుందంటే వాళ్ళ రథాలు ఇసుకలోనికి కూరుకొని పోవడం ప్రారంభిస్తాయి. ఫరో గుర్రాల్ని ఇలా అని వాటిని కళ్ళెం లాగుతూ ఉంటాడు ముందుకి నడవాలి అని ఫరో అతని సైన్యం. కానీ ఆ చక్రాలు దేవుడు వాటిని ఇసుకలోనికి పంపించేస్తాడనమాట. ఆ ఒక్క రథం కూడా కదలలేకపోతుంది.
అప్పుడు అంటారు ఫరో అతని సైన్యం ఏమంటారంటే, యావే దేవుడు ఇజ్రాయేళ్ల పక్షాన యుద్ధం చేస్తూ మనకి వ్యతిరేకంగా పోరాడుతున్నాడు కనుక మనం వెనక్కి వెళ్ళిపోదాం, మన రథాలు లోపలికి వెళ్ళిపోతున్నాయి అని వాళ్ళు అరుస్తూ ఉంటారు, గగ్గోలు పడుతూ ఉంటారు. ఆ లోపల ఇజ్రాయేల్ ప్రజల్ని పాదాలకి తడి అంటకుండా దేవుడు సముద్రం దాటి అవతల వైపుకి తీసుకొని వస్తారు. తీసుకొని రాగానే దేవుడు మోషేతో చెప్తారు, మోషే ఇప్పుడు నువ్వు మళ్ళీ సముద్రం మీదకి నీ చేయి చాచు అని. మోషే అవతల వైపు నుంచి తన చేతిని సముద్రం మీదకి చాచుతాడు. వెంటనే ఆ నీళ్ళన్నీ కూడా ఆ ఫరో సైన్యం మీదకి, రాజు మీదకి, సైన్యం మీదకి నీళ్లు పొంగి పొంగి వచ్చేస్తాయి. వాళ్ళందరూ ఆ సముద్రంలో చనిపోతారనమాట. అప్పుడు వాళ్ళు చనిపోయినప్పుడు చూడండి, వాళ్ళ శవాలు కొట్టుకొని కొట్టుకొని ఐగుప్తీలు వాళ్ళ శవాలు కొట్టుకొని ఎక్కడైతే ఇజ్రాయేల్ ప్రజలు ఒడ్డు మీద ఉన్నారో వాళ్ళ దగ్గరికి వచ్చేస్తాయన్నమాట. అప్పుడు దేవుడు చెప్తారు, చూడండి నేను మీకోసం ఎంత యుద్ధం చేసి మీ శత్రువులు మళ్ళీ ఒకసారి చూడకుండా వాళ్ళ పతనాన్ని మీ కళ్ళతో చూసేటట్లుగా ఎలా చేశాను. మీరు ఒకసారి ఊహించుకోండి, వేకువజామున 3 గంటలకి దేవుడు వాళ్ళ వైపు ఈ మేఘస్తంభం నుంచి చూస్తున్నప్పుడు వాళ్ళ రథాలు ముందుకి కాదు లోపలికి వెళ్ళిపోతున్నాయి. రథమంతా లోపలికి వెళ్ళిపోయి వాళ్ళు అనే సమయానికి ఇజ్రాయేల్ ప్రజలు అవతల వైపు వెళ్ళిపోతారు. మోషే చేయి చాస్తాడు. చాచగానే ఈ గోడల్లాగా నిల్చున్న నీళ్ళు వచ్చి ఫరోని అతని సైన్యాన్ని నడి సముద్రంలో ముంచివేస్తాయన్నమాట. ఇది దేవుడు వాళ్ళకి చేసినటువంటి యుద్ధము, వాళ్ళకి ఇచ్చిన విజయం అన్నమాట. అప్పుడు వాళ్ళ ఫరో రాజు శవాన్ని, ఐగుప్తీల శవాల్ని చూసి వాళ్ళు సంతోషంగా దేవుని స్తుతించడం మొదలు పెడతారు. మోషే మొదలు పెడతాడు దేవుని స్తుతించడం. యావేని గురించి మీరు గానము చేయండి, ఆయన ఈరోజు మనకి మహా విజయాన్ని ఇచ్చాడు. ఆయన ఫరోని, అతని సైన్యాన్ని, రథాల్ని, అశ్వాల్ని, గుర్రాలని సముద్రంలో ముంచేశాడు. యావే నీ వంటి వారు ఎవరు? యావే నువ్వు నాకు బలము, నాకు ఆశ్రయము, నాకు దుర్గము, నా కోట. యావే నీ కుడి చేయి, నీ దక్షిణ హస్తము బల వైభవంతో అలరారుతుంది. ఆ బలంతో నీవు శత్రువులను తుత్తునియలు చేశావు. ఇప్పుడు మోషే రహస్యాన్ని చెప్తున్నాడు ఈ పాటలో, మీరు వినండి. ఆయన అవతల వైపు ఉన్నప్పుడు చేయి చాచాడు కదా, అప్పుడు నీళ్ళు ఇలా అయిపోయి అక్కడ దారి వచ్చేసింది, 3 మైళ్ళ వెడల్పు దారి. ఒక్క వరుసలో ఇజ్రాయేల్ ప్రజలు 600గా ఒక్క రాత్రి 6 లక్షల మంది ఇటు నుండి అటు వచ్చారు. అయితే ఈ దారి ఎలా వచ్చిందో చూడండి. ఇప్పుడు మోషే చెప్తున్నాడు, మోషే చూశాడనమాట. ఈ మేఘస్తంభంలాగా ఉన్నటువంటి, అగ్నిస్తంభంలాగా ఉన్నటువంటి యావే దేవుడు ఏం చేస్తున్నాడంటే, ప్రభువా నీవు నీ ముక్కు రంధ్రంల నుండి శ్వాసను ఊదగా నీళ్లు, సముద్ర గర్భంలో ఉన్నటువంటి నీళ్లు ఉవ్వెత్తున లేచి గోడలుగా నిలబడ్డాయి కదా, సముద్ర గర్భంలో నేల కనబడింది కదా అని దేవుడు శ్వాస, పరిశుద్ధాత్మ అనమాట. దేవుని యొక్క శ్వాస పరిశుద్ధాత్మ, దేవుని యొక్క మాట యేసు ప్రభు అనమాట. నీవు శ్వాసని విడువగా సముద్ర గర్భంలో తేట తెల్లమై ఆ నీళ్లు సముద్రంలో గోడల్లాగా నిలిచాయి. ఇదే దేవుడు చేసింది. మోషే చేయి చాచాడు, కానీ పని చేసింది దేవుడు అన్నమాట. మనం చేయి చాచాలి, మాట పలకాలి. మరి 3 గంటల సమయంలో ఏం చేశాడు దేవుడు అంటే, ఇలా అని చూస్తాడు. 3 గంటల సమయంలో మీరు దేవుని ప్రార్థించండి, యుద్ధం యెహోవాది అని చెప్పండి. అప్పుడు దేవుడు సైతాను శక్తులతో యుద్ధం చేస్తాడనమాట.